బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలంలో బీజేపీ రైతుల పక్షాన నిలబడి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతులని క్రాప్ హాలిడే ప్రకటించి మరి నిజాం సార్ నీరు వదలాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అలాగే బీమా పథకం కూడా రైతులకు అమలు చేయాలని కోరుతున్నాము. అలాగే రైతులకు యూరియా యాప్ను కూడా నిషేధించి నేరుగా ఎకరానికి 3 బస్తాలు ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే మరి ఇంతకుముందే ఎలిన ప్రభావం ఉన్నదని తెలిసిన ప్రభుత్వానికి మరి ఇన్ని రోజులు తెలియదా? మరి ముందే వ్యవసాయ అధికారులకు నియమించి వాళ్ళకు రైతులకు సూచనలు సలహాలు ఇచ్చి మరి ఆరితోటి పంటలు వేసుకోవాలని ముందే ఎందుకు చెప్పలేదు? మరి ఇప్పుడు అందరు 80% 90% వరి నాట్లు అయిపోయినాయి. అయినా ఇప్పుడు ఆల్రెడీ ఇది మెట్ట పంటలు వేసుకోమంటే ఎలా వేసుకుంటారు చెప్పు? అంటే ఇప్పుడు వేసిన పంటలన్నీ దున్నేసి మరి మెట్ట పంటలు వేసుకుంటారా? రైతు ఎటు చూసినా ఏ ప్రభుత్వం వచ్చినా రైతుని నష్టపరుస్తారు, కానీ రైతును బాగా పంచాలన్న ప్రభుత్వాలు ఏవి లేవు ఇప్పటిదాకా. మరి వాళ్ళు రక్తం చిందించి చేసిన అని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మరి ఆ రక్తం వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చున్న రక్తం మరి రైతులకు ఎందుకు? మరి ఉన్న నిజాం సార్ నీరు వదిలి పంటలను కాపాడాలి, కానీ రక్తం చిందించుర్రు అది చిందించురు అని చెప్పి మరి రైతులను హేళన చేసినట్టు మాట్లాడడం సరికాదు. అది మేము తక్షణమే వెంటనే నిజాం సార్ నీటి వదలాలని కోరుచున్నాము. భారత్ మాతాకి భారత్. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో రైతుకు నష్టపోయే విధంగా రైతుకు తీరని నష్టం చేస్తుంది ప్రభుత్వం. పంటలు పండించద్దని చెప్పంగా కూడా పంటలు వేసుకున్నారు. వాళ్ళకి ఎవరు చెప్పుకుంటారు? చెప్పుకొని వాళ్ళు రక్తం చిందిస్తారా పండించుకుంటారా వాళ్ళ ఇష్టం అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడటం అంటే ఎంత విడ్డూరమైనదంటే చాలా సిగ్గుపడాల్సిన సందర్భం ఇది. యావత్ రాష్ట్రము సిగ్గుపడాలి. అది పార్టీలకు అతీతంగా ఆ యొక్క మాటల్ని మనం ఖండించాలి రైతులుగా. దాన్ని వదిలేసి ఏదైతే ప్రాంతీయంగా ఉన్నటువంటి సమస్యలు ప్రాంతీయ ఎమ్మెల్యే స్థాయిలో కూడా పరిష్కరించే పరిస్థితి, మండల స్థాయిలో మండల నాయకులు పరిష్కరించే పరిస్థితి ఉన్నప్పుడు ఇక ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ఇట్లనే మాట్లాడతాడు. అవునా కదా? సో ఇప్పుడు నిజాం సాగర్ ఉంది. నిజాం సాగర్ సమస్య గత 30 సంవత్సరాలది. పూడిక తీయాలా అదేం టీఎంసీల కెపాసిటీ ఉన్నట్టు నిజాం సాగర్ ఇవాళ 6 టీఎంసీ 5 టీఎంసీలో నిలిచిపోతున్నారు. పాలిస్తారు మంచినీటికి విలువ ఉంచుకున్నప్పుడు మరి సాగు పరిస్థితి ఏంటిది? వీళ్ళు సమీక్ష చేసుకోవాలి కదా. మరి సంవత్సరం పాటుగా ఎటువంటి సమీక్ష లేదు. జిల్లా స్థాయిలో సమీక్ష లేదు, మండల స్థాయిలో సమీక్ష లేదు. రైతు భవన్లు ఏర్పాటు చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం చెప్తారు. గతంలో రాజశేఖర రెడ్డి జమానాలోనే 500 కోట్లు కేటాయించింది నిజాం సాగర్కి. ఆ నిధులను కాలువల రిపేర్ అని చెప్పేసి నిమిత్తం అని చెప్పేసి అవి ఎటుపోయినా ఎవరికి తెలియదు. మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనప్పుడు, వ్యవస్థలకే ఇంత చిత్తశుద్ధి లేనప్పుడు మనం ఈ విధంగా రోడ్ల మీద తిరగడం లాభం లేదు. రైతులందరూ సంఘటితం కావాలి. ఈరోజు ఎన్నాళ్ళు మీరు వాళ్ళు వేసేటటువంటి చిల్లర పైసలకు మనం ఎగబాకుదాం? రైతు భరోసా అంటారు, అది నెరవేర్చారు. రుణమాఫీ అంటారు, అది సమయానికి ఇవ్వరు. ఎలాంటి బియ్యము వడ్లు చక్కగా కొన్న టైంకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా రైస్ మిల్లకు మాత్రము 100 రైస్ మిల్లకు పర్మిషన్ ఇస్తారు. మేము ఆ రోజు కూడా మెమోరాండం ఇచ్చినాము. రైస్ మిల్లు విపరీతంగా అక్రమంగా నిర్మిస్తున్నారు, వాటిని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి. మరి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు ఎంఆర్ఓ గారు ఇవాళ తెలియజేయాలి, అవసరం ఉన్నది. మరి ఇవన్నీ చేయకుండా మనం ఎవరి మీద ఆరోపణలు చేస్తూ రోడ్ల మీద ఏం లాభం ఉండదు. రైతులు ఖచ్చితంగా ముందు సంఘటితమైన రోజే మనకు పరిష్కారం అవుతుంది. ఏ రోజైతే రైతులను విమర్శించో వాళ్ళు ఈ రోజు పదవిలో లేరు. ఇది గుర్తుంచుకోవాలి. ఉన్న అధికారంలో ఉన్న నాయకులు కావచ్చు, వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు. ఖబర్దారుగా చెప్తున్నాం, గట్టిగా చెప్తున్నాము. ఒకే ఒక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ మీ యొక్క సమస్యలు తీరవేస్తుంది. ఇవాళ నిరంతరం రైతుకు 10 గుంటలు ఉన్న రైతుకు కూడా నిరంతరం 6,000 రూపాయలు నిరంతరం ఇస్తున్న ఎటువంటి ఆటంకం లేకుండా. మరి ఇలా భరోసా ఇవ్వడానికి కూడా చేత కావట్లేదు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎందుకు ఉంచుకోవాలి? ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రైతు బంధు అందరికి ఇచ్చిందా? చిత్తశుద్ధి ఉందా? మరి లేనటువంటి హామీలు, నెరవేర్చినటువంటి హామీలు ఇచ్చేసి అబ్బం కట్టుకోవడము ఈ 2 పార్టీలకు తగదని చెప్తున్నా. ఈరోజు ఏదైతే హరీష్ రావు గారు ఆ రోజు వ్యవసాయం కోసం అని చెప్పేసి నిజాం సాగర్ నీళ్లు శ్రీరామ్ సాగర్ తీసుకెళ్ళిండు. ఆ రోజు కాళేశ్వరం నీళ్ళు తీసుకొస్తాను, మీకు నీళ్లు సరఫరా చేస్తామని చెప్పేసి ఒక్క చుక్క నీటి వచ్చిందా కాళేశ్వరం నుంచి? ఎంత ఖర్చు అయింది? 1,00,000 కోట్లు పెట్టిండు. 1,00,000 రూపాయలు కూడా ఇక్కడ మా ప్రాంత రైతులకు ఉపయోగం కాలేదు.
మరి దీని మీద మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి లేదా? అది తప్పంతా మనదే కాదా? మనము అది ఆలోచన చేసి సంఘటితమై రాబోయే కాలంలో మనం నిర్ణయాత్మకంగా ఉన్నప్పుడే ఈ యొక్క సమస్యలు నెరవేర్తాయని చెప్పేసి నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఖబర్దార్, ప్రభుత్వం ఇటువంటి నిర్లక్ష్య ధోరణి వహిస్తే మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి. అప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి, అప్పుడున్న స్పీకర్, ఇప్పుడున్న ఎమ్మెల్యే కాళేశ్వరం పదే పదే ఇక్కడున్న రైతులను తీసుకుపోయి వర్షం వచ్చినా వర్షం రాకపోయినా కాళేశ్వరం నుంచి నిజాం సాగర్ నీటిని తీసుకొచ్చి నిజాం సాగర్ని ఎప్పుడు నిండు కుండలా ఉంచుతా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అదే ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఈరోజు మొద్దు నిద్రపోతా ఉన్నాడు. రైతులంతా హరిఘోష పడతా ఉన్నారు. నిజాం సాగర్ ఆయకట్టు కింద పంటలు లేకుండా రైతులంతా కళ్ళకు వత్తులేసుకొని చూస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. పార్టీ మారిన తర్వాత కాళేశ్వరం మర్చిపోయినరా, లేకపోతే రైతుల్ని మర్చిపోయినరా, ఇక్కడున్న నియోజకవర్గాన్ని మర్చిపోయినరా? రైతుల పక్షాన రైతుల ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుంది. ఇదే నిజాం సాగర్ నీటిపైన మీరు ఎన్నోసార్లు మాట్లాడినరు, ఎన్నోసార్లు ప్రగల్భాలు పలికినరు. ఈరోజు రైతుల పక్షాన రండి, బయటకు రండి. రైతులు మీకు ఇక్కడున్న రైతులు చాలా సార్లు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ ఉసురు తలగక ముందే మీరు బయటకు వచ్చి నోరు విప్పి నిజాం సాగర్ నీటిని తీసుకురావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.